అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు స్మార్ట్ క్యూస్ మంత్ర. ఇక ఈ రోజుటి టాపిక్ వచ్చేసి 2024కు సంబంధించినటువంటి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పార్ట్ 1 వీడియోని మీకు అప్లోడ్ చేయడం జరిగింది. సో దానికి రిలేటివ్గా దానికి కంటిన్యూషన్గానే మళ్ళీ ఈ వీడియో ద్వారా కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేయడానికి ఈ వీడియోని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని నొక్కండి. ఇలా గంట సింబల్ నొక్కడం ద్వారా మేము చేసేటువంటి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. సో ఇక వివరాల్లోకి వెళ్తే రాష్ట్రంలో 3,30,37,113 మంది ఓటర్లు అంటూ కూడా ఇక్కడ దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో తుది ఓటర్ల జాబితా విడుదలైంది. అలాగే అసెంబ్లీ ఎన్నికల నాటితో పోలిస్తే తాజాగా 4.34 లక్షల ఓటర్లు పెరిగారు అంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. అయితే ఇక్కడ మరొక పాయింట్ చూసుకున్నట్లయితే ప్రస్తుతం 3,30,37,113 మంది ఓటర్లు ఉండగా వీరిలో 1,65,87,244 మంది మహిళలు, అలాగే 1,64,47,132 మంది పురుషులు ఉన్నారంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవడం జరుగుతుంది. సో ఇక మరొక పాయింట్ చూసుకున్నట్లయితే అసెంబ్లీ ఎన్నికలప్పుడు పురుషుల కంటే మహిళలు 3,152 మంది మాత్రమే అధికంగా ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 1,40,112కు చేరింది అంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవడం జరుగుతుంది. సో ఇది అండి రాష్ట్రంలో 3,30,37,113 మంది ఓటర్లకు సంబంధించినటువంటి సమాచారంగా దీన్ని చూసుకోవచ్చు. ఇక మరొక టాపిక్ చూసుకున్నట్లయితే ఆరోగ్య సూచిలో ఏపీ ఫస్ట్ అంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవడం జరుగుతుంది. సో ఈ అంశానికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రక్తహీనత నివారణకు ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు జాతీయ స్థాయిలో మొదటి స్థానం లభించింది అంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. అంతేకాదు మరొక పాయింట్ చూసుకున్నట్లయితే ప్రజలకు డిజిటల్ వైద్య సేవలు, అలాగే హెల్త్ రికార్డుల అనుసంధానంలో మొదటి స్థానం, ఇకపోతే న్యూట్రిషన్ రిహాబిలేషన్ సెంటర్ల నిర్వహణలో రెండో స్థానంలో నిలిచింది అంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో ఇక మరొక పాయింట్ చూసుకున్నట్లయితే మూస్కాన్ కేటగిరీలో దేశంలో అత్యధికంగా 42 ఆసుపత్రులతో తొలి స్థానం దక్కగా దేశంలోనే అత్యధికంగా 640 ఆసుపత్రులకు ఎన్క్యాష్ గుర్తింపుతో తొలి స్థానం లభించింది అంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవడం జరుగుతుంది. సో ఇది అండి ఆరోగ్య సూచిలో ఏపీ ఫస్ట్ అనేటువంటి అంశానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్గా దీన్ని ఇక్కడ చూసుకోవడం జరుగుతుంది. సో ఇక మరొక టాపిక్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆడుదాం ఆంధ్ర విజేతగా ఏలూరు అంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవడం జరుగుతుంది. సో ఇది ఏపీకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్గా మనం చెప్పుకోవచ్చు. సో ఈ ఏపీ వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే వీటిని కూడా ఇందులో చేర్చడం జరిగింది. సో ఈ విషయాన్ని గమనించగలరని మనవి. సో ఇక టాపిక్లోకి వెళ్తే ఆడుదాం ఆంధ్ర విజేతగా ఏలూరు అంటూ అనేటువంటి అంశంలో ఉన్నటువంటి సమాచారాన్ని ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏపీలో ఆడుదాం ఆంధ్ర విజేతగా ఏలూరు జట్టు నిలిచింది అంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. అయితే విశాఖపట్నంలోని వైఎస్ఆర్ స్టేడియంలో జరిగినటువంటి క్రికెట్ ఫైనల్ మ్యాచ్లో విశాఖ జట్టుపై ఏలూరు జట్టు 6 వికెట్ల తేడాతో గెలుపొందింది అంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవడం జరుగుతుంది. సో ఇక మరొక పాయింట్ చూసుకున్నట్లయితే ఈ విజేతలకు సీఎం వైఎస్ జగన్ బహుమతులు కూడా అందించారంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. అయితే 50 రోజుల పాటు జరిగినటువంటి క్రీడా సంబరంలో మొత్తం 25,40,972 మంది క్రీడాకారులు పాల్గొన్నారంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. అయితే ఇందులో 17,59,263 మంది పురుషులు, అలాగే 7,81,709 మంది మహిళా క్రీడాకారులు ఉన్నారంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, అలాగే ఖోఖో, బ్యాడ్మింటన్ వంటి 5 క్రీడల్లో 2 లక్షల మ్యాచ్లు కూడా జరిగాయంటూ కూడా ఇక్కడ మనం ఈ అంశానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్గా మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక ఇక్కడ మరొక టాపిక్ చూసుకున్నట్లయితే ఇది కూడా ఏపీకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్గా దీన్ని మనం చూసుకోవచ్చు. ఎందుకంటే మన సబ్స్క్రైబర్లలో తెలంగాణ, ఏపీ, అలాగే వివిధ స్టేట్లకు సంబంధించినటువంటి విద్యార్థులు కూడా ఉంటారు కాబట్టి ఎవరికి ఏ విధంగా ఉపయోగపడితే ఆ విధంగా వారికి ఉపయోగపడేలా ఈ వీడియో అనేది అందరికీ అందేలా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ వీడియోస్ కూడా మనం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించి అందరూ సహకరించగలరని
కోరుకుంటున్నాను. ఇక ఇక్కడ టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఎడెక్స్తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం అంటూ కూడా ఇక్కడ మనం ఇక్కడ ఉన్నటువంటి టాపిక్ని చూసుకోవచ్చు. సో ఈ అంశానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పేద మధ్యతరగతి విద్యార్థులకు ఉచితంగా ఆన్లైన్ కోర్సులను అందించేందుకు ఎడెక్స్తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది అంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. అయితే ఇక్కడ మరొక పాయింట్ చూసుకున్నట్లయితే ప్రపంచ స్థాయి యూనివర్సిటీలు అలాగే ఇతర విద్యా సంస్థలు అందించేటువంటి 2000కు పైగా ఎడెక్స్ ఆన్లైన్ కోర్సులను రెగ్యులర్ కోర్సులతో పాటు ఉచితంగా చదువుకొని సర్టిఫికేట్లు పొందవచ్చు అంటూ కూడా ఇక్కడ దీనికి సంబంధించిన అంశంగా ఇక్కడ మనం చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క ఉద్దేశంతోనే ఏపీ ప్రభుత్వం అనేది ఎడెక్స్తో ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే విద్యార్థులకు మంచి బెనిఫిట్స్ ఉంటాయనే ఉద్దేశంతోనే ఎడెక్స్తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది అంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో ఇది ఎడెక్స్తో ఏపీ ప్రభుత్వం ఒప్పందానికి సంబంధించిన సమాచారానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్గా దీన్ని మనం చూసుకోవచ్చు. ఇక మరొక టాపిక్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీలో వాలంటీర్లకు వందనం కార్యక్రమం అంటూ కూడా ఇక్కడ మరొక టాపిక్లో ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఈ అంశానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీలో వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో సీఎం జగన్ ఇటీవల ప్రారంభించారంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. అంతేకాదు మరొక పాయింట్ చూసుకున్నట్లయితే మండలానికి 5 మున్సిపాలిటీలో 10 మందికి సేవారత్న కింద 30,000 అలాగే నియోజకవర్గంలో 5 సేవ వజ్ర కింద 45,000 ఇకపోతే సేవా మిత్ర కింద మిగతా వారికి 15,000 రూపాయలు నగదు ప్రోత్సాహాన్ని అందజేశారంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవడం జరుగుతుంది. సో ఇక ఇది ఇలా ఉంటే ఇక మరొక పాయింట్ చూసుకున్నట్లయితే ఇలా లబ్ధిదారుల ఉత్తమ వీడియోలు రూపొందించినటువంటి వాలంటీర్లకు 15,000 నుంచి 25,000 ప్రత్యేక నగదు కూడా అందించారంటూ కూడా ఇక్కడ మనం ఈ సమాచారంలో చూసుకోవచ్చు. సో ఇది అండి ఏపీలో వాలంటీర్లకు వందనం కార్యక్రమానికి సంబంధించిన సమాచారానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్గా మనం దీన్ని చూసుకోవచ్చు. సో ఇక్కడ మరొక టాపిక్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీలో మరో 3 ప్రైవేటు వర్సిటీలు అంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవడం జరుగుతుంది. సో ఈ అంశానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీ ప్రైవేట్ విశ్వవిద్యాలయాల చట్టం 2016కు అసెంబ్లీ ఆమోదం తెలిపింది అంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. అయితే ఈ బిల్లుతో అన్నమయ్య జిల్లాలోని రాజంపేట, అన్నమాచార్య, కాకినాడ జిల్లా అలాగే సూరంపాలెంలోని ఆదిత్య, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని గోదావరి గ్లోబల్ విద్యా సంస్థలు ప్రైవేట్ వర్సిటీలుగా మారనున్నాయంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవడం జరుగుతుంది. అంతేకాదు వీటిలో 35% సీట్లను కన్వీనర్ కోటా కింద భర్తీ చేయనున్నారంటూ కూడా ఇక్కడ మనం ఈ అంశంలో భాగంగా మనం చూసుకోవడం జరుగుతుంది. సో ఇది ఏపీలో మరో 3 ప్రైవేటు వర్సిటీలకు సంబంధించిన అంశానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్గా మనం దీన్ని చూసుకోవచ్చు. సో ఇక్కడ క్రీడారంగానికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ ఓటమి అంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఇక్కడ మనం పూర్తిగా చూసుకున్నట్లయితే అండర్-19 WC ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడింది అంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. అంతేకాదు 254 పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగిన ఇండియా 43.5 ఓవర్లలో కేవలం 174 పరుగులకే ఆల్అవుట్ అయిందంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవడం జరుగుతుంది. ఇక ఆస్ట్రేలియాకు ఇది 4వ అండర్-19 వరల్డ్ కప్గా కూడా ఇక్కడ మనం చూసుకోవడం జరుగుతుంది. సో ఇది వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ ఓటమి అంశానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్గా మనం ఇక్కడ ఈ టాపిక్ని చూసుకోవచ్చు. ఇక మరొక టాపిక్ ఇక్కడ చూసుకున్నట్లయితే వన్డే నంబర్ 1 ఆల్రౌండర్గా నబీ అంటూ కూడా ఇక్కడ మనం ఒక అంశాన్ని చూసుకుంటున్నాం. సో ఈ అంశానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఐసీసీ వన్డే ర్యాంకింగ్ ఆఫ్ఘనిస్తాన్ స్టార్ ఆల్రౌండర్ మహమ్మద్ నబీ నంబర్ 1 స్థానంలో నిలిచారంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ మరొక పాయింట్ చూసుకున్నట్లయితే షకీబ్ అల్ హాసన్ 2వ స్థానానికి పడిపోయారంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. అంతేకాదు ఇక టెస్ట్ ఆల్రౌండర్ ర్యాంకింగ్స్లో టీమిండియా స్టార్ ప్లేయర్ రవీంద్ర జడేజా ఫస్ట్ ప్లేస్లో కొనసాగుతున్నారంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవడం జరుగుతుంది. సో అంతేకాదు T20 ఆల్రౌండ్ ర్యాంకింగ్లో షకీబ్ టాప్లో ఉన్నారంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇది వన్డే నెంబర్ 1 ఆల్రౌండర్గా నబీకి సంబంధించిన అంశంగా ఈ టాపిక్ని ఇక్కడ మనం చూసుకోవడం జరుగుతుంది. సో ఇక మరొక టాపిక్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్లేయర్ ఆఫ్ ద మంత్గా షెమర్ జోసెఫ్ అంటూ ఇక్కడ ఒక అంశాన్ని మనం చూసుకోవచ్చు. ఈ అంశానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని మనం చూసుకున్నట్లయితే ఐపీసీ మెయిన్స్ ప్లేయర్ ఆఫ్ ద మంత్గా వెస్టిండీస్ పేస్ సంచలనం
షమర్ జోసెఫ్ నిలిచారంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. అయితే ఈ జనవరి నెల ప్రదర్శనకు గాను అతడికి ఒక అవార్డు లభించింది అంటూ కూడా ఈ అంశంలో భాగంగా ఈ టాపిక్ని మనం చూసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మరొక టాపిక్ గురించి చూసుకున్నట్లయితే భారత రెజ్లింగ్ సమైక్యపై సస్పెన్షన్ ఎత్తివేత అంటూ కూడా ఇక్కడ మనం ఈ అంశానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ గురించి ఇక్కడ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా చూసుకున్నట్లయితే భారత రెజ్లింగ్ సమైక్యపై సస్పెన్షన్ను యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ ఎత్తివేసింది అంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. అంతేకాదు మరొక పాయింట్ చూసుకున్నట్లయితే భారత రెజ్లింగ్ సమైక్యతకు గత ఏడాది సమయానికి ఎన్నికలు నిర్వహించకపోవడంతో యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే అంటూ కూడా ఇక్కడ మనం ఈ అంశంగా మనం దీన్ని చూసుకోవడం జరుగుతుంది. సో ఇక మరొక పాయింట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డేవిడ్ వార్నర్ రికార్డ్ అంటూ కూడా ఒక అంశాన్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఈ అంశానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ అన్ని ఫార్మాట్లలో 100 మ్యాచ్ల చొప్పున ఆడినటువంటి తొలి ఆసీస్ ప్లేయర్గా రికార్డు సృష్టించారు అంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవడం జరుగుతుంది. ఇక మరొక పాయింట్ చూసుకున్నట్లయితే 3 ఫార్మాట్లలోనూ 100వ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నారంటూ కూడా ఇక్కడ మనం ఈ డేవిడ్ వార్నర్ గురించి ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. అంతేకాదు ఇకపోతే అంతర్జాతీయ క్రికెట్లో వార్నర్ కంటే ముందు టేలర్ కోహ్లీ అన్ని ఫార్మాట్లలో 100 మ్యాచ్లు ఆడారంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవడం జరుగుతుంది. సో ఇది డేవిడ్ వార్నర్ రికార్డుకు సంబంధించిన అంశానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్గా ఇక్కడ మనం ఈ టాపిక్ని చూసుకోవచ్చు. ఇక మరొక టాపిక్లోకి వెళ్ళినట్లయితే బంగ్లా టీంకు కొత్త కెప్టెన్ అంటూ కూడా ఇక్కడ ఒక అంశాన్ని మనం చూసుకోవడం జరుగుతుంది. సో ఈ అంశానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బంగ్లాదేశ్ క్రికెట్ జట్ 3 ఫార్మాట్లకు కెప్టెన్గా స్టార్ ప్లేయర్ నజ్ముల్ హుసేన్ షాంటోను నియమిస్తూ బంగ్లా క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది అంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. అయితే త్వరలో అమెరికా వెస్టిండీస్లో జరగనున్న T20 వరల్డ్ కప్లో నజ్మల్ నాయకత్వంలో బంగ్లా జట్టు బరిలోకి దిగనుంది అంటూ కూడా ఇక్కడ ఈ అంశానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని మనం ఇక్కడ చూసుకోవడం జరుగుతుంది. సో ఇది బంగ్లా టీంకు కొత్త కెప్టెన్ అనేటువంటి అంశానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్గా మనం దీన్ని చూసుకోవడం జరుగుతుంది. సో నేను చెప్పేటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఫాస్ట్గా ఉండి ఒకవేళ మీకు అర్థం కాని పక్షంలో ఏదైనా తప్పులు దొర్లినా కూడా కామెంట్లో ఎలాంటి తప్పులు ఉన్నా లేదంటే ఇంకొంచెం స్లోగా చెప్పాలా లేదంటే ఫాస్ట్గా కావాలా అనేటువంటి సమాచారాన్ని మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను కూడా మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటుందో ఆ రీతిలోనే మీకు మరిన్ని వీడియోస్ని కూడా మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే టాపిక్స్ చాలా ఉన్నాయి కాబట్టి త్వరగా చెప్పుకుంటూ వెళ్ళిపోతే మీకు వీడియో లెంతీ కాకుండా తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతోనే కొంచెం ఫాస్ట్గా చెప్పడం జరుగుతుంది. అంతకుమించి దీనిలో వేరే ఉద్దేశం ఇంకేం లేదు. సో కాబట్టి ఈ విషయాన్ని కొంచెం గమనించి ఒకవేళ మీకు ఎక్కడైనా అర్థం కాని ఎడల వీడియోని మళ్ళీ బ్యాక్ ఫార్వర్డ్ చేసుకొని పూర్తిగా అర్థం చేసుకొని నోట్ చేసుకున్న తర్వాతే వీడియోని పాజ్ చేసుకోండి. సో లేదు ఇంకొంచెం లెంత్ ఎక్కువైనా పర్లేదు, వీడియో కొంచెం చెప్పే విధానం కొంచెం స్లోగా చెప్పండి అన్నా కూడా మీకు ఆ విధంగా కూడా నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. సో ఏ విషయాన్ని అయినా కూడా మీరు కామెంట్ బాక్స్లో నాకు తెలియజేస్తే మీకు ఎలాగైతే కన్వీనియంట్గా ఉంటుందో ఆ పద్ధతి ద్వారానే నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. సో ఇక టాపిక్లోకి వెళ్తే ఇక్కడ మరొక టాపిక్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఆర్థిక సంక్షోభంలో జపాన్ అండ్ బ్రిటన్ అంటూ కూడా ఇక్కడ మనం ఈ అంశానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే జపాన్ బ్రిటన్ దేశాలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. అయితే వరుసగా 2 త్రైమాసికంలోనూ ఆర్థికంగా 0.4% క్షీణించడంతో జపాన్ $4.29 ట్రిలియన్ జీడిపిలో 4వ స్థానానికి పడిపోయింది అంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మరొక పాయింట్ మనం చూసుకున్నట్లయితే జర్మనీ $4.4 ట్రిలియన్ 3వ స్థానానికి దూసుకొచ్చింది అంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఇక మరొక పాయింట్ చూసుకుంటే అటు బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ 2023 ద్వితీయార్థం నుంచి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్టు అధికారులు తెలిపారంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవడం జరుగుతుంది. అంతేకాదు అక్టోబర్ డిసెంబర్ త్రైమాసికంలో అంచనా కంటే ఎక్కువగా జీడిపి క్షీణించిందని తెలిపారు అంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవడం జరుగుతుంది. ఇకపోతే ఎంత క్షీణించింది అంటే 0.3% క్షీణించింది అంటూ కూడా ఇక్కడ తెలపడం జరిగింది అని ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో మరొక పాయింట్ చూసుకున్నట్లయితే ప్రస్తుతం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అమెరికా తొలి స్థానంలో ఉంది అంటూ కూడా చెప్పుకోవచ్చు. ఎలా అంటే
$27.94 ట్రిలియన్ తొలి స్థానంలో ఉంది అంటూ కూడా ఇక్కడ మనం చెప్పుకోవడం జరుగుతుంది. అంతేకాదు ఇకపోతే చైనా $17.5 ట్రిలియన్ రెండో స్థానంలో ఉంది అంటూ కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. సో ఇది ఆర్థిక సంక్షోభంలో జపాన్, బ్రిటన్ అనేటువంటి అంశానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్గా దీన్ని మనం చూసుకోవచ్చు. సో ఇక్కడ మరొక టాపిక్ చూసుకున్నట్లయితే శ్రీలంక, మారిషస్లో యూపీఐ సేవలు అంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవడం జరుగుతుంది. ఏంటంటే శ్రీలంక, మారిషస్లో యూపీఐ సేవలు అంటూ ఇక్కడ ఒక మనం టాపిక్ చూసుకోవచ్చు. సో ఈ టాపిక్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే శ్రీలంక, మారిషస్ దేశాల్లోనూ యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చాయి అంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. అయితే ఇందులో మరొక పాయింట్ చూసుకున్నట్లయితే ప్రధాని మోదీ, మారిషస్ ప్రధాని ప్రవింద్ జుగ్నౌత్, అలాగే శ్రీలంక అధ్యక్షులు రనిల్ విక్రమ్సింగ్తో కలిసి వర్చువల్గా లాంచ్ చేశారంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవడం జరుగుతుంది. ఏంటంటే ప్రధాని మోదీ, మారిషస్ ప్రధాని ప్రవింద్ జుగ్నౌత్, అలాగే శ్రీలంక అధ్యక్షులు రనిల్ విక్రమ్సింగ్తో కలిసి వర్చువల్గా లాంచ్ చేశారంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. అంతేకాదు మరొక పాయింట్ చూసుకున్నట్లయితే మారిషస్లో రూపే కార్డులను ప్రారంభించారంటూ కూడా ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. అయితే అంతేకాదు గత వారం కూడా ఫ్రాన్స్లో యూపీఐ సేవలు ప్రారంభించారు. ఇక భూటాన్, ఓమాన్, నేపాల్, సింగపూర్, యూఏఈ దేశాల్లో ఇప్పటికే యూపీఐ సేవలు కొనసాగుతున్నట్లు కూడా ఇక్కడ ఈ అంశంలో భాగంగా మనం చూసుకోవడం జరుగుతుంది. సో ఇది శ్రీలంక, మారిషస్లో యూపీఐ సేవలకు సంబంధించిన సమాచారంగా దీన్ని మనం చూసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మరొక టాపిక్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఫోర్బ్స్ అండర్ 30 జాబితాలో రష్మిక అంటూ కూడా ఇక్కడ మనం ఒక అంశానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఈ అంశానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని మనం చూసుకున్నట్లయితే ఫోర్బ్స్ మ్యాగజైన్ 30 ఏళ్లలోపు ప్రతిభ చూపుతున్నటువంటి యువతీ యువకుల జాబితా 2024ను విడుదల చేసింది అంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. మరొక పాయింట్ చూసుకున్నట్లయితే ఇందులో హీరోయిన్ రష్మిక టాప్ ప్లేస్లో నిలిచారు అంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవడం జరుగుతుంది. అయితే హైదరాబాద్కు చెందినటువంటి స్టార్టప్ సంస్థ నెక్స్ట్ వేవ్ వ్యవస్థాపకులు శశాంక్ గుజ్జాల, అనుపమ్ పెదర్లా, ఎండ్యూర్ ఎయిర్ సిస్టమ్ CEO రామకృష్ణ మెండు చోటు దక్కించుకున్నారంటూ కూడా ఇక్కడ ఈ ఫోర్బ్స్ అండర్ 30 జాబితాలో రష్మిక అనేటువంటి అంశానికి సంబంధించినటువంటి సమాచారంలో భాగంగా ఈ టాపిక్ని ఇక్కడ మనం చూసుకోవడం జరుగుతుంది. మరొక టాపిక్ చూసుకున్నట్లయితే మూత్రం నుంచి విద్యుత్ తయారీ అంటూ ఒక అంశాన్ని ఇక్కడ మనం చూసుకుంటున్నాం. ఈ అంశానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కేరళలోని ఐఐటి పాల్కడ్ పరిశోధకులు మూత్రం నుంచి విద్యుత్ ఉత్పత్తి చేశారంటూ కూడా ఇక్కడ చూసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి మరొక పాయింట్ చూసుకున్నట్లయితే మొదటి ఎలక్ట్రోకెమికల్ రిసోర్స్ రికవరీ రియాక్టర్ను తయారు చేశారంటూ కూడా ఇక్కడ చూసుకోవడం జరుగుతుంది. అంతేకాదు అందులో మూత్రాన్ని నింపి ఎలక్ట్రో రసాయనిక చర్య ద్వారా విద్యుత్ను, అలాగే సహజ ఎరువును ఉత్పత్తి చేశారంటూ కూడా ఇక్కడి అంశంలో మనము చూసుకోవడం జరుగుతుంది. అంతేకాదు మరొక పాయింట్ చూసుకున్నట్లయితే దీంతో స్మార్ట్ ఫోన్లు ఛార్జింగ్, అలాగే లైట్లు వెలిగించుట, ఇకపోతే థియేటర్లు, షాపింగ్ మాల్స్ వద్ద మూత్ర విసర్జన ఎక్కువ కాబట్టి అక్కడ ఎక్కువ కరెంట్ ఉత్పత్తి చేయవచ్చు అని సైంటిస్టులు చెబుతున్నట్లు కూడా ఈ అంశంలో పొందుపరచడం జరిగింది. సో ఇది మూత్రం నుంచి విద్యుత్ తయారీ అంశానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్గా ఇక్కడ మనం దీన్ని చూసుకోవచ్చు. మరొక టాపిక్ చూసుకున్నట్లయితే చంద్రుడిపైకి ప్రైవేట్ ల్యాండర్ అంటూ ఇక్కడ ఒక అంశాన్ని మనం చూసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని మనం చూసుకున్నట్లయితే అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా సహకారంతో ఇన్స్టిట్యూట్ మిషన్స్ అనే ప్రైవేట్ కంపెనీ చంద్రుడిపైకి ల్యాండర్ను ప్రయోగించింది అంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. అంతేకాదు మరొక పాయింట్ చూసుకున్నట్లయితే స్పేస్ ఎక్స్కు చెందినటువంటి ఫాల్కాన్ రాకెట్ ఈ ల్యాండర్ను తీసుకెళ్ళింది అంటూ కూడా ఇక్కడ మనం ఈ పాయింట్ని చూసుకోవచ్చు. మరొక పాయింట్ చూసుకున్నట్లయితే ఈ నెల 22న చంద్రుడి దక్షిణ ధ్రువానికి 300 కిలోమీటర్ల దూరంలో దిగనుంది అంటూ కూడా ఈ చంద్రుడిపైకి ప్రైవేట్ ల్యాండర్కి సంబంధించిన సమాచారంలో భాగంగా దీన్ని చూసుకోవడం జరుగుతుంది. మరొక టాపిక్ గురించి మనం చూసుకున్నట్లయితే DNA ఆధారంగా మూత్రాశయ క్యాన్సర్ నిర్ధారణ అంటూ కూడా మనం ఈ అంశాన్ని మనం చూసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం చూసుకున్నట్లయితే మూత్రంలోని DNA సహాయంతో మూత్రాశయ క్యాన్సర్ను గుర్తించే విధానాన్ని బ్రిటన్లోని బర్మింగ్హామ్ యూనివర్సిటీ సైంటిస్టులు కనుగొన్నారు అంటూ కూడా ఈ మొదటి పాయింట్గా మనం చూసుకోవచ్చు. రెండవ పాయింట్ చూసుకున్నట్లయితే దీనికి గిలియాస్ బ్లాడర్ టెస్ట్ అని పేరు పెట్టారు అంటూ కూడా చెప్పుకోవడం జరుగుతుంది. ఏంటంటే
దీనికి గెలియాస్ బ్లాడర్ టెస్ట్ అనేటువంటి పేరు పెట్టారంటూ కూడా ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. ఇక మూడో పాయింట్ చూసుకున్నట్లయితే ఇది క్యాన్సర్ను గుర్తించడంతో పాటు డిఎన్ఏలో ఏ మార్పు వల్ల బాధితుడికి ఈ సమస్య వచ్చిందో కూడా తెలపడానికి సహాయపడుతుంది అంటూ కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఇది డిఎన్ఏ ఆధారంగా మూత్రాశయ క్యాన్సర్ నిర్ధారణ అనేటువంటి అంశానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్గా మనం ఈ టాపిక్ని చూసుకోవచ్చు. ఇక మరొక టాపిక్ చూసుకున్నట్లయితే ఒత్తిడిని కలిగించే ప్రోటీన్ గుర్తింపు అంటూ కూడా ఇక్కడ ఒక అంశాన్ని మనం చూసుకోవడం జరుగుతుంది. ఈ అంశానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒత్తిడిని కలిగించే ప్రోటీన్ను స్విట్జర్లాండ్ అలాగే న్యూయార్క్ పరిశోధకులు గుర్తించారంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. అంతేకాదు రక్తంలోని తెల్ల రక్త కణాల నుంచి వచ్చేటువంటి MMV8 అనే ప్రోటీన్ మెదడు నరాలకు చేరుకొని అక్కడ కణజాలాన్ని దెబ్బతీస్తుందని చెప్పారంటూ కూడా ఇక్కడ మొదటి అంశంలో ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక మరొక పాయింట్ చూసుకున్నట్లయితే నిరాశ నిస్పృహలకు లోనైనటువంటి రోగి రక్తంలో MMV8 అనేటువంటి ప్రోటీన్ పెరిగినట్లు తాము గుర్తించామన్నారంటూ కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఇది సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్గా వీటిని మనం చూసుకోవచ్చు. సో ఈ ఒత్తిడి కలిగించే ప్రోటీన్ గుర్తింపుకు సంబంధించినటువంటి అంశంలోని భాగంగా ఈ ఇన్ఫర్మేషన్ టాపిక్ని మనం చూసుకోవచ్చు. ఇక్కడ మరొక టాపిక్ చూసుకున్నట్లయితే చుక్క రక్తంతో బ్రెస్ట్ క్యాన్సర్ నిర్ధారణ అంటూ కూడా ఇక్కడ ఒక అంశాన్ని మనం చూసుకోవచ్చు. ఈ అంశానికి సంబంధించినటువంటి ఇక్కడ ఇన్ఫర్మేషన్ని మనం చూసుకున్నట్లయితే రొమ్ము క్యాన్సర్ పరిశోధనలో హైదరాబాద్లోని CCMB ముందడుగు వేసింది అంటూ కూడా ఇక్కడ మనం మొదటి పాయింట్లో చూసుకోవచ్చు. అంతేకాదు ఇక్కడ రెండవ పాయింట్ చూసుకున్నట్లయితే చుక్క రక్తంతో రొమ్ము క్యాన్సర్ను గుర్తించేటువంటి బయోమార్కర్లను గుర్తించింది అంటూ కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇకపోతే రొమ్ములోని కణజాలాన్ని సేకరించి చేసినటువంటి బయాప్సీ పరీక్షలతో రక్త నమూనాలతో అలాగే చేపట్టిన కంప్యూటర్ ఆధారిత పరీక్షలను చెక్ చేశారంటూ కూడా ఇక్కడ పొందుపరచడం జరిగింది. అంతేకాదు మరొక పాయింట్ చూసుకున్నట్లయితే ఇలా చేయడం ద్వారా రెండింటిలోనూ ఒకే రకమైనటువంటి ఫలితాలు కూడా వచ్చాయంటూ కూడా ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్లో మనం చూసుకోవచ్చు. సో ఇది చుక్క రక్తంతో బ్రెస్ట్ క్యాన్సర్ నిర్ధారణ అనేటువంటి అంశానికి సంబంధించిన టాపిక్గా మనం ఈ టాపిక్ని చూసుకోవచ్చు. ఇక్కడ మరొక టాపిక్ చూసుకున్నట్లయితే శని ఉపగ్రహంపై విశాల సముద్రం అంటూ కూడా ఇక్కడ అంశాన్ని మనం చూసుకోవడం జరుగుతుంది. ఈ అంశానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే శని గ్రహానికి ఒక ఉపగ్రహమైన మీమాస్ ఉపరితలంపై విశాలమైన సముద్రం ఉండవచ్చు అని ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు భావిస్తున్నట్లు ఇక్కడ మనం మొదటి పాయింట్లో ఇక్కడ చూసుకోవడం జరుగుతుంది. అంతేకాదు ఇక రెండో పాయింట్ చూసుకున్నట్లయితే అమెరికన్ ఉపగ్రహం క్యాసీని గతంలో పంపిన చిత్రాల ఆధారంగా మీమాస్ను వారు అధ్యయనం చేశారంటూ కూడా ఇక్కడ ఈ అంశాన్ని పొందుపరచడం జరిగింది. అయితే ఇక్కడ మూడో పాయింట్గా చూసుకున్నట్లయితే 400 కిలోమీటర్ల వ్యాసం కలిగిన మీమాస్ ఉపగ్రహంపై మంచు దట్టంగా కప్పి ఉంటుందని దాని ఉపరితలం నుంచి 20 నుంచి 30 కిలోమీటర్ల లోతున సముద్రం ఉండవచ్చునని అంచనా వేశారంటూ కూడా ఇక్కడ ఈ శని గ్రహంపై విశాల సముద్రానికి సంబంధించిన సమాచారంలో భాగంగా ఈ టాపిక్ని మనం చూసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మరొక టాపిక్ చూసుకున్నట్లయితే ప్రమాదంలో వలస జాతులు అంటూ కూడా ఇక్కడ ఒక అంశాన్ని ఇక్కడ మనం చూసుకోవడం జరుగుతుంది. ఈ అంశానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రపంచంలోని వలస జాతుల్లో ప్రతి 5 ఒకటి అంతర్ధాన ముప్పును ఎదుర్కొంటుందని అలాగే 44% జాతుల సంఖ్య తగ్గిపోతుందని ఐక్యరాజ్య సమితి నివేదిక తెలిపింది అంటూ కూడా ఇక్కడ మొదటి పాయింట్గా ఇక్కడ మనం దీన్ని చూసుకోవడం జరుగుతుంది. అయితే ఇక రెండో పాయింట్ చూసుకున్నట్లయితే పక్షులు, సముద్ర తాబేళ్లు అలాగే తిమింగలాలు, సొరచేపలు, చేపల జాతులు వలస వెళ్ళేటప్పుడు అక్రమ వేట అలాగే కాలుష్యం, వాతావరణ ముప్పును ఎదుర్కొంటున్నట్లు కూడా వెల్లడించింది అంటూ కూడా ఇక్కడ ఈ అంశంలో భాగంగా మనం దీన్ని చూసుకోవడం జరుగుతుంది. సో ఇది ప్రమాదంలో వలస జాతుల అంశానికి సంబంధించినటువంటి సమాచారంగా దీన్ని చూసుకోవచ్చు. ఇక ఇక్కడ మరొక టాపిక్ చూసుకున్నట్లయితే జెర్రీ విషయంలో ఔషధ గుణాలు అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ మనం చూసుకోవడం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జెర్రీ విషయంలో ఔషధ గుణాలు ఉన్నాయని CCMB పరిశోధకులు తెలిపారు అంటూ కూడా ఇక్కడ మనం మొదటి పాయింట్గా చూసుకోవచ్చు. అయితే ఇక రెండో పాయింట్ చూసుకున్నట్లయితే వీటిలో న్యూరోటాక్సిన్ అలాగే సైటోటాక్సిన్ ఇకపోతే ప్రోటీన్లు, సైటోటాక్సిన్ ప్రోటీన్లు, పెప్టైడ్ కాక్టైల్ ఉంటుందని విచారించారంటూ కూడా ఇక్కడ చూసుకోవడం జరుగుతుంది. అంతేకాదు ఇక మరొక పాయింట్ చూసుకున్నట్లయితే దీని విషయంలో కణుతులు, గజ్జి, గుండె సంబంధిత వ్యాధులను నయం చేసేటువంటి రసాయనిక మిశ్రమాలు ఉన్నాయంటూ కూడా తెలిపినట్లు
ఇక్కడ ఈ అంశంలో పొందుపరచడం జరిగింది. సో ఇది జెర్రీ విషయంలో ఔషధ గుణాల అంశానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్గా ఈ టాపిక్ని ఇక్కడ మనం చూసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మరొక టాపిక్ చూసుకున్నట్లయితే గాన్యాతో మరణ ముప్పు అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూసుకోవడం జరుగుతుంది. ఈ అంశానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గాన్యా వైరస్ బారిన పడిన వారికి 3 నెలల వరకు మరణ ముప్పు పొంచి ఉంటుందని ది ల్యాన్సెట్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ జనరల్ తెలిపింది అంటూ కూడా ఇక్కడ మనం మొదటి పాయింట్గా చూసుకోవచ్చు. అంతేకాదు రెండో పాయింట్ చూసుకున్నట్లయితే గతేడాది ఈ వ్యాధితో ప్రపంచవ్యాప్తంగా 400 మంది మృతి చెందారంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. అంతేకాదు ఇక్కడ మరొక పాయింట్ చూసుకున్నట్లయితే గుండె జబ్బులు, కిడ్నీ సంబంధిత వ్యాధులు ఉన్నవారు గాన్యా బారిన పడితే మరణించే ప్రమాదం ఎక్కువ అని పేర్కొంటుంది అంటూ కూడా ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. అంతేకాదు ఈ వ్యాధి తగ్గిన తర్వాత కూడా వైద్యులతో పరీక్షించుకోవాలని కూడా తెలిపినట్లు ఈ అంశాన్ని ఇక్కడ పొందుపరచడం జరిగింది. సో ఇది గాన్యాతో మరణ ముప్పు అనేటువంటి అంశానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్గా దీన్ని మనం చూసుకోవచ్చు. ఇక్కడ మరొక టాపిక్ చూసుకున్నట్లయితే ఇక్కడ అపాయింట్మెంట్స్ అండ్ రిజిగ్నేషన్ అనేటువంటి కరెంట్ అఫైర్స్గా ఇక్కడ వీటిని చూసుకోవచ్చు. సో వీటిలో భాగంగా హంగేరీ అధ్యక్షురాలు రాజీనామా అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూసుకోవడం జరుగుతుంది. ఈ అంశానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హంగేరీ అధ్యక్షురాలు కెటిలిన్ నోవాక్ తన పదవికి రాజీనామా చేశారంటూ కూడా ఇక్కడ మనం మొదటి పాయింట్గా చూసుకోవచ్చు. అంతేకాదు రెండవ పాయింట్ చూసుకున్నట్లయితే లైంగిక ఆరోపణల కేసులో దోషిగా తేలినటువంటి వ్యక్తికి ఆమె క్షమాభిక్ష ప్రసాదించడంపై ఆ దేశంలో నిరసనలు వెల్లువెత్తాయంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. అంతేకాదు ఈ విషయంలో తాను తప్పు చేశానని అంగీకరిస్తూ పదవి నుంచి తప్పుకున్నారంటూ కూడా ఇక్కడ ఈ అంశానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్గా మనం దీన్ని చూసుకోవచ్చు. సో మరొక టాపిక్ని ఇక్కడ చూసుకున్నట్లయితే ఫిన్లాండ్ అధ్యక్షుడిగా అలెగ్జాండర్ స్టబ్ అంటూ కూడా ఒక అంశాన్ని మనం చూసుకుంటున్నాం. ఈ అంశానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని మనం చూసుకున్నట్లయితే ఫిన్లాండ్ అధ్యక్ష ఎన్నికల్లో మాజీ ప్రధాని అలెగ్జాండర్ స్టబ్ 51.6% ఓట్లతో గెలుపొందారంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. అయితే ఇక్కడ రెండో పాయింట్ చూసుకున్నట్లయితే స్వతంత్ర అభ్యర్థి మాజీ విదేశాంగ మంత్రి పేకా హవిస్టో 48.4% ఓట్లతో ఓటమి పాలయ్యారు. మార్చిలో అధ్యక్షుడిగా స్టబ్ బాధ్యతలు స్వీకరించనున్నారు అంటూ కూడా ఇక్కడ ఈ అంశానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్గా ఇక్కడ మనం దీన్ని చూసుకోవడం జరుగుతుంది. సో మరొక టాపిక్ చూసుకున్నట్లయితే ఐఆర్సిటిసి చైర్మన్గా సంజయ్ కుమార్ అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూసుకోవడం జరుగుతుంది. ఈ అంశానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఐఆర్సిటిసి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా సంజయ్ కుమార్ జైన్ బాధ్యతలు స్వీకరించారు అంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. రెండవ పాయింట్ చూసుకున్నట్లయితే ఈయన 1990 బ్యాచ్కి చెందినటువంటి ఐఆర్టీఎస్ అధికారిగా చెప్పుకోవచ్చు. సో ఇది ఐఆర్సిటిసి చైర్మన్గా సంజయ్ కుమార్ అనేటువంటి అంశానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్గా దీన్ని మనం చూసుకోవడం జరుగుతుంది. సో కొన్ని అవార్డ్స్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ముందుగా మొదటి టాపిక్ వచ్చేసి నేషనల్ ఫిలిం అవార్డులో 2 కేటగిరీలకు పేరు మార్పు అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ అంశానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకుంటే నేషనల్ ఫిలిం అవార్డుల్లో 2 కేటగిరీల అవార్డుల పేర్లు మారుస్తున్నట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ తెలిపింది అంటూ కూడా ఇక్కడ మనం మొదటి పాయింట్లో చూసుకోవచ్చు. రెండవ పాయింట్ వచ్చేసి ఇందిరాగాంధీ అవార్డ్ ఫర్ బెస్ట్ డెబ్యూ ఫిలిం అవార్డును నుంచి బెస్ట్ డెబ్యూ ఫిలిం ఆఫ్ ఏ డైరెక్టర్గా పిలువనున్నట్లు ఇక్కడ మనం రెండవ పాయింట్గా చూసుకోవచ్చు. సో మూడవ పాయింట్ వచ్చేసి నర్గిస్ దత్ అవార్డ్ ఫర్ బెస్ట్ ఫీచర్ ఫిలిం ప్రమోటింగ్ ఆఫ్ నేషనల్ ఇంటిగ్రేషన్ బెస్ట్ ఫీచర్ ఫిలిం ప్రమోటింగ్ నేషనల్ సోషల్ ఎన్విరాన్మెంటల్ వాల్యూస్ అవార్డుగా పిలువనున్నారు అంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. అంతేకాదు దాదా సాహెబ్ అవార్డుకు ఇచ్చే రివార్డును 10 లక్షల నుంచి 15 లక్షలకు కూడా పెంచారంటూ ఇక్కడ మనం ఈ అంశంలో భాగంగా చూసుకోవడం జరుగుతుంది. మరొక పాయింట్ చూసుకున్నట్లయితే పిటి ఉషాకు జీవితకాల సౌఫల్య పురస్కారం అంటూ కూడా ఇక్కడ ఒక అంశాన్ని మనం చూసుకోవడం జరుగుతుంది. ఈ అంశానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని మనం చూసుకున్నట్లయితే భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పిటి ఉషను స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఢిల్లీ స్పోర్ట్స్ జర్నలిస్ట్ అసోసియేషన్ జీవితకాల సౌఫల్య పురస్కారంతో సత్కరించాయి అంటూ కూడా ఇక్కడ మనం మొదటి పాయింట్లో చూసుకోవచ్చు. రెండవ పాయింట్ గురించి చూసుకున్నట్లయితే పిటి ఉష భారత్ తరపున 103 అంతర్జాతీయ పథకాలు సాధించారంటూ కూడా ఇక్కడ మనం ఈ అంశంలో భాగంగా చూసుకోవడం జరుగుతుంది.
ఇక్కడ మరొక టాపిక్ చూసుకున్నట్లయితే నేషనల్ క్రియేటర్ అవార్డ్ ఆవిష్కరణ అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూసుకోవడం జరుగుతుంది. ఈ అంశానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని మనం చూసుకున్నట్లయితే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు 20 రకాల కేటగిరీల్లో కేంద్రం నేషనల్ క్రియేటర్స్ అవార్డులను ఇవ్వనుంది అంటూ కూడా ఇక్కడ మనం మొదటి పాయింట్లో చూసుకోవడం జరుగుతుంది. ఇక రెండవ పాయింట్ వచ్చేసి స్టోరీ టెల్లింగ్, అలాగే పర్యావరణం, ఎడ్యుకేషన్, ఇన్నోవేషన్, గేమింగ్, దేశ సాంస్కృతిక అంశాల్లో ప్రభావం చూపినటువంటి వారికి అవార్డులతో సత్కరించనుంది అంటూ కూడా ఇక్కడ నేషనల్ క్రియేటర్ అవార్డ్ ఆవిష్కరణ అనేటువంటి అంశానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్లో భాగంగా ఈ టాపిక్ని మనం చూసుకోవడం జరుగుతుంది. సో ఇవి 2024కు సంబంధించినటువంటి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. మిగతా మొదటి మరికొన్ని కరెంట్ అఫైర్స్ అప్డేట్ అన్ని మీకు మొదటి వీడియోలో పొందుపరచడం జరిగింది. ఆ వీడియోలో కూడా ఉంటాయి. సో ఆ మొదటి వీడియోకి కంటిన్యూషన్గా ఈ వీడియోని చేయడం జరిగింది. ఎందుకంటే మొత్తం అన్నీ కూడా ఒకటే వీడియోలో చేస్తే మీకు లెంత్ ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతోనే 2 పార్ట్లుగా 2 వీడియోలని చేయడం జరుగుతుంది. సో ఈ విషయాన్ని గమనించి పూర్తిగా 2 వీడియోలు, అలాగే మీకు ఎంతో ఉపయోగపడేటువంటి సమాచారాన్ని ఛానల్లో పొందుపరచడం జరిగింది. ఒకసారి ఛానల్ని విజిట్ చేసి ఆ వివరాలు కూడా ఒకసారి పూర్తిగా తెలుసుకొని ఛానల్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇక ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్తో మరొక వీడియో ద్వారా మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు.